తరువాతి ఉదయం సాక్షి అదే క్లాస్ రూమ్ తలుపు దగ్గర నిలిచింది. నిన్నటి భయం ఇంకా గుండెలో ఉంది. కానీ ఈసారి దానితో పాటు నిశ్చయం కూడా ఉంది. ఆమె టెక్స్ట్ బుక్స్తో రాలేదు. బదులుగా తన చిన్ననాటి కథల పుస్తకాన్ని తెచ్చుకుంది. క్లాస్ అంతా గోల చేస్తూ ఉండగా నెమ్మదిగా చదవటం మొదలుపెట్టింది. ఒకానొకప్పుడు ఒక ఊరిలో అంటుండగానే ఆ మాటలతోనే పిల్లల చెవులు మెల్లగా తిప్పుకున్నాయి. క్లాస్ రూమ్లో గోల మొత్తం ఆగిపోయింది. పేపర్ బాల్ విసరబోతున్న ఒక అబ్బాయి ఆగిపోయాడు. డ్రాయింగ్ వేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్న అమ్మాయి పెన్సిల్ వదిలేసి టీచర్ వంకే చూడటం మొదలుపెట్టింది. సాక్షి గొంతు మరింత ధైర్యంగా మారింది. మాటలతో చిత్రాలు గీసింది. ఊహలతో క్లాస్ని నింపేసింది. తొలిసారి క్లాస్ నిశ్శబ్దంగా మారింది. అది ఆమె అరిచినందుకు కాదు, వారు వింటున్నందుకు. కథ ముగిసినప్పుడు కాసేపు నిశ్శబ్దం. ఆపై చప్పట్లు, చిన్న చప్పట్లు పెద్దవయ్యాయి. పిల్లలు పక్కపక్కా నవ్వారు. కొందరు దగ్గరికి వచ్చి అడిగారు, టీచర్ రేపు మరో కథ చెప్తారా అని. వారిలో ఆసక్తి రేగించే ఈ విషయం తను మొదలుపెట్టినందుకు ఎంతో సంతోషించింది. ఆ రోజు ఇంటికి వెళ్ళాక ఆ రాత్రి ఆమె డైరీలో కన్నీళ్లు లేవు. ఒకే పంక్తి రాసింది, ఈరోజు తాళం చెవి దొరికింది. ఓపిక, ప్రేమ. సిలబస్ ఇంకా మొదలు కాలేదు. క్లాసుని గెలవలేనేమో అనుకున్నాను, కానీ నేను ఇవాళ గెలిచాను, ఈ పిల్లలందరినీ గెలిచాను అంటూ రాసుకుంది. మరింకెందుకు ఆలస్యం, ఎపిసోడ్ 3 కోసం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.